Hello everyone. Now we are going to discuss about the loopings concepts in Microsoft Dynamics. Uh, so మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ నో వాట్ ఈస్ ద లూపింగ్. లూపింగ్ అనేది దేనికి అంటే ఆ, మనకి కోడింగ్ ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎనీ కోడింగ్ దట్ యు రైట్ ఇన్ అ జాబ్ ఆర్ ఎ క్లాస్ ఆర్ ఎ టేబుల్ మెథడ్ ఎక్కడైనా సరే రాసింది ఏంటంటే మనకి ఎప్పుడు లైన్ వైజ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లైన్ అండ్ దెన్ సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అట్లా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. లైన్ అనమాట. ఇఫ్ యూ సీ హియర్ ఏబి ఇట్లా. కానీ కొన్నిసార్లు మనకేంటి ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఆర్ కొన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కోడ్ని రిపీటెడ్గా రన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫో ఏబీనే ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ 10 టైమ్స్ ఆర్ 100 టైమ్స్, అప్పుడు నాకు లూపింగ్ కావాల్సి ఉంటుంది. అంటే ఈ 2 లైన్సే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ఇన్ఫో ఏ, ఒక బి ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద సేమ్ 2 స్టేట్మెంట్స్ 10 టైమ్స్, అప్పుడు ఏమవుతుంది? ఏబి 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 అట్లా ప్రింట్ అవుతుంది. అలా 100 టైమ్స్ కావాలంటే, 1000 టైమ్స్ కావాలంటే ఈ 2 లైన్స్‌ని చాలా సార్లు ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది 3 టైమ్స్ కావాలంటే మేబీ ఇలా రిపీటెడ్‌గా రాస్తాను. సో, ఏబీ, ఏబీ, ఏబీ అని చెప్పి మళ్ళీ వస్తుంది. బట్ ఒక 1000 టైమ్స్ కావాలంటే 1000 టైమ్స్ రాయలేం కదా దాన్ని. సో, లూపింగ్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. సో, లూపింగ్ ఈస్ ఎ కాన్సెప్ట్ టు ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ రిపీటెడ్‌లీ. ఓకే. అంటిల్ సమ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో ఒక 3 లూప్స్ ఉన్నాయి మెయిన్‌లీ. వైల్ లూప్ ఒకటి, while loop, first one, do while, and then for loop. Total 3 types of loops ఉన్నాయి. Also we'll discuss about continue and break statement. ఇవి ఏం చేస్తాయి అనేది కూడా చూద్దాం. So first we'll go with loopings. I'm taking while loop as an example. అండ్ లూపింగ్స్కి మెయిన్ మనకి కావాల్సినవి ఒక 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్. సెకండ్ వన్ కండిషన్. థర్డ్ వన్ ఇంక్రిమెంట్. ఈ 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట ప్రతి లూపింగ్లో. ఓకే. ఈ 3 మైండ్లో పెట్టుకుని రాయాలి మనం లూపింగ్ ఎప్పుడు రాసినా కూడా. సో ఇప్పుడు నేను ఫస్ట్ వైల్ లూప్ రాస్తున్నాను. వైల్ లూప్ మేబీ నేను ఇప్పుడు ఇన్ఫో ఏ అనేది 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఒకసారి అయితే జస్ట్ ఇన్ఫో ఏ అని రాస్తాం కదా, దాన్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి ఇలాంటి లూపింగ్ అయితే ఒక ఇంటీజర్ని తీసుకుంటున్నాను నేను. ఓకే. ఇంటీజర్ ఐ అండ్ దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను ఈక్వల్ టు 1. సో ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి 1 అనే వాల్యూని అసైన్ చేసి టెర్మినేట్ చేశాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. ఓకే. దీనికి ఇస్తున్న వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ వైల్ లూప్ ఇలా ఉంటుంది దాని సింటాక్స్. వైల్ ఆఫ్ కండిషన్. ఇక్కడ కండిషన్ రాసుకుంటాం వైల్ ఆఫ్. వైల్ ఆఫ్ కండిషన్ అండ్ ఇఫ్ ఆఫ్ కండిషన్, ఈ రెండు ఎట్లా అంటే ఇప్పుడు ఇఫ్ ఆఫ్ సమ్ కండిషన్ అంటే ఏమవుతుంది అది? ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్తుంది. రైట్. ఇప్పుడు నేను ఐ ఈక్వల్ టు 1 అని పెట్టాను అనుకోండి. కాసేపు ఈ వైల్ తీసేస్తాను. ఇఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే నేను ఇన్ఫో అని ప్రింట్ చేయమంటున్నాను. మా మెసేజ్ వచ్చి పాస్ట్ అని పెట్టాను. ఇన్ఫో ఐ ఈక్వల్ టు 1. ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అసైన్ చేశాను. సో ఐ అనే వేరియబుల్లో 1 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్లో కండిషన్ చెక్ చేసుకునే టైంకి ఐలో ఏం వాల్యూ ఉంది? 1 ఉంది. సో 1 ఈక్వల్ టు 1 పాస్ట్. సో లోపలికి వెళ్ళి మనకి ఇన్ఫో ప్రింట్ అవుతుంది. సో ఇట్ గాట్ పాస్ట్. అదే నేను ఐ ఈక్వల్ టు 2 పెట్టాను అనుకోండి. సో ఎగ్జిక్యూట్ దిస్ విల్ నాట్ రన్. పాస్ పాస్ అవ్వలేదు బికాజ్ ఇఫ్ లోపలికి వెళ్ళట్లేదు. దాన్ని మేబీ అవుట్పుట్గా చూడడానికి వీ కెన్ పుట్ ఇట్ లైక్ దిస్: ఇఫ్ ఆఫ్ ఇన్ఫో ఆఫ్ ఫెయిల్డ్. రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఫెయిల్డ్ అని వస్తుంది బికాస్ దిస్ వన్ గాట్
ఫెయిల్. అదే నేను ఇఫ్ పైన ఐ ప్లస్ ప్లస్ వాడాను అనుకోండి, దిస్ ఇస్ అన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇది ఏం చేస్తుంది, ఐలో ఉన్న వాల్యూని ఒక్క వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. ఇట్ వర్క్స్ ఫర్ ఇంటీజర్స్. అండ్ ఇప్పుడు ఐలో 1 ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి 2 అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 2. సో దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఎగ్జిక్యూట్ దిస్, ఇట్ ఇస్ పాస్డ్. సో ఇందులో ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ ఎట్లా పాస్ అవుతున్నాయో సేమ్ వైల్లో కూడా అంతే. వైల్లో ఒక కండిషన్ పాస్ చేస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఈ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ వైల్ కెప్ట్ టు స్టార్ట్ అండ్ ఎండ్ లూప్ చెప్పాలి, వేర్ ఇట్ ఈస్ స్టార్టింగ్, వేర్ ఇట్ ఈస్ ఎండింగ్. సో ఈ స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో ఏం స్టేట్మెంట్స్ రాసుంటే ఆ స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. రిపీటెడ్లీ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ దిస్ కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు నేను ఇందులో ఐ మేబీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెడుతున్నాను. సో ఐ వాల్యూ 10 కన్నా తక్కువ, 10 కన్నా తక్కువ ఆర్ 10కి ఈక్వల్ ఉన్నంత వరకు దిస్ లూప్ విల్ బి రన్నింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లూపింగ్. కండిషన్ అని చెప్పాను కదా, అది ఈ కండిషన్, ఈ వైల్లో మనం రాసే కండిషన్. ఈ కండిషన్ బేస్డ్ గానే ఈ వైల్ ఎన్నిసార్లు తిరగాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది, ఇక్కడ 1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లూప్ వచ్చినప్పుడు ఐ వాల్యూ ఏముంటుంది, మళ్ళీ 1 ఉంటుంది. సి ఇఫ్ ఐ ప్లేస్ ఎ బ్రేక్ పాయింట్ హియర్, ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్ఫైనెట్లోకి వెళ్ళిపోతుంది, బికాజ్ ఐ వాల్యూ ఎప్పుడు 1 ఉంది. ఐ విల్ షో ఇట్ హియర్. కంపైల్, ఇఫ్ ఐ రన్ ఇట్, మనం డీబగ్గర్లో పెట్టుకున్నాం కాబట్టి స్టాప్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎప్పుడైతే అది అవుట్ ఆఫ్ ఇన్ఫైనెట్లోకి వెళ్ళిపోతుందో నేను స్టాప్ చేసేయచ్చు, కోడ్ ఆపేయచ్చు. ఇది కనుక నేను డీబగ్గర్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసుంటే మొత్తం ఇంకా రన్ అవుతూనే ఉంటుంది ఇన్ఫైనెట్లోకి వెళ్ళిపోయి. సో అప్పుడు నేను అప్లికేషన్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫైనెట్లోకి ఎందుకు వెళ్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఐ వాల్యూ వేరియబుల్ డిక్లేర్ చేయగానే 0 ఉంటుంది. దెన్ ఐకి వాల్యూ 1 అసైన్ చేసాం కదా, 1 వచ్చింది. ఇప్పుడు వైల్ ఆఫ్ కండిషన్, వైల్ ఆఫ్ కండిషన్, కండిషన్ ఏం చేస్తుంది, ఇక్కడ చెక్ చేసుకుంటుంది వెదర్ ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. రైట్, 1 ఐ వాల్యూ ఏముంది, 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో దిస్ కండిషన్ గాట్ సాటిస్ఫైడ్, వైల్ లోపల ఉన్న కండిషన్ సాటిస్ఫై అయింది. సో వైల్ లోపలికి వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో స్టేట్మెంట్ ఏం రాశాను నేను, జస్ట్ ఎగ్జాంపుల్కి ఇన్ఫో ఆఫ్ ఏ అని రాశాను. సో ఏ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో రన్ ఇట్, సి ఏ ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, సి ఇక్కడ నుంచి 14 నుంచి డైరెక్ట్లీ ఇట్ వెంట్ బ్యాక్ టు 12. అంటే మళ్ళీ ఈ లూప్ అయిపోయింది, నెక్స్ట్ లూపింగ్కి రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ లూపింగ్కి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని. మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, మళ్ళీ కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇట్స్ గెటింగ్ ఇన్ టు ద లూప్, మళ్ళీ లూప్ లోపలికి వచ్చింది, లూప్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇన్ఫో ఆఫ్ ఏ మళ్ళీ ప్రింట్ అవుతుంది. సి ఐఎమ్ క్లికింగ్ ఆన్ F10. సో ఏ గాట్ ఎగ్జిక్యూటెడ్ అగైన్. ఓకే, మళ్ళీ అగైన్ ఇట్ వెంట్ బ్యాక్ టు 12. 12 దగ్గరికి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. అగైన్ ఐ వాల్యూ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, వీఆర్ నాట్ మాడిఫైయింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ. సో అది ఎప్పుడు ఇంకా 1 ఉంటుంది, త్రూ అవుట్ ద లాజిక్ ఈ వాల్యూ 1 ఉంటుంది. ఆ ప్రిమిటివ్ డేటా టైప్, ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా టైప్లోకి 1 అనే వాల్యూ వెళ్ళి సెట్ అయింది. అండ్ వీఆర్ నాట్ ఆల్టరింగ్ ఇట్, దాన్ని ఏం మాడిఫై చేయట్లేదు. ఇక్కడెక్కడ దాన్ని ఐని మాడిఫై చేసే లాజిక్ లేదు కదా. సో ఐలో ఆ 1 ఉంటుంది ఇంకెప్పటికీ. సో ఆల్వేస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అది ఇంకెలా మీరు రన్ చేస్తూ ఉంటే అది అట్లా రన్ అవుతూనే ఉంటుంది, ఇక్కడ ఏ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ గోస్ ఇన్ టు ఇన్ఫైనెట్ అనమాట. ఇంకా ఇది స్టాప్ అవ్వదు కదా ఇక్కడ, బికాస్ దిస్ కండిషన్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్. సో వైల్ ఆఫ్ సమ్ కండిషన్ దట్ ఈస్ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్ అంటే వైల్ ఇంకా లూప్ ఆ లోపల ఉన్న స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇన్ఫో ఇన్ఫో ప్రింట్ అవుతూనే ఉంటుంది అట్లా, ఇట్ విల్ నెవర్ స్టాప్. సో అప్లికేషన్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లక్కీగా మనం డీబగర్ బ్రేక్ పాయింట్ పెట్టాను కాబట్టి ఇట్ కేమ్ హియర్. అండ్ F10 ఆర్ స్టెప్ ఓవర్ యూస్ చేస్తూ మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆ వైల్ లూప్ వెళ్తుంది అని. సో మనకి ఇక్కడ స్టాప్ ఆప్షన్ ఉంది కదా, స్టాప్ కొడితే ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది, లేకపోతే అప్లికేషన్ క్లోజ్ చేయాల్సి వస్తుంది.
సో, ఈ కండిషన్ బ్రేక్ అయ్యేది లేదనమాట. అంటే ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదో అప్పుడే వైల్ ఆగుతది. వైల్ విల్ ఆల్వేస్ బి ఎగ్జిక్యూటింగ్ అంటిల్ దిస్ కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మనం రాసిన కండిషన్ ఇట్ విల్ ఆల్వేస్ బి పాస్డ్. ఇట్ ఈస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. సో, దిస్ వైల్ లూప్ విల్ నెవర్ స్టాప్ అనమాట. సో, దట్స్ వై ఐయామ్ stopping this execution because the code is wrong. We need to మేడ్ మోడిఫికేషన్. సి ఇన్ఫో ఎన్నిసార్లు ప్రింట్ అయిందో, నేను ఇంకా రన్ చేస్తుంటే ఇంకా చాలాసార్లు రన్ అయ్యేది. సో ఐ స్టాప్ ఇట్ అండ్ నౌ వీ హ్యావ్, బికాజ్ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయలే మనం. లూపింగ్కి ఎప్పుడు 3 పార్ట్స్ ఉండాలని చెప్పాను కదా. ఇనిషియలైజేషన్ ఉండాలి, కండిషన్ ఉండాలి, ఇంక్రిమెంట్ ఉండాలి. ఈ 3 పార్ట్స్ పెట్టుకుని మైండ్లో రాసుకుంటాం అనమాట లూపింగ్స్. మెజారిటీ విల్ రైట్ లైక్ దిస్ ఓన్లీ. ఒక 1% వేరే టైప్ ఆఫ్ థింగ్ కూడా ఉంది. ఐ విల్ షో యూ ఇన్ ద ఎండ్. సో ఇప్పుడు ఇందులో ఏంటి, ఇంక్రిమెంట్ అనేది లేదు. ఐ వాల్యూ మాడిఫై అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ఇట్. ఇంక్రిమెంట్ అంటే ఐ ప్లస్ ప్లస్ రాయాలి, రైట్. ఈ ఐ ప్లస్, సో నౌ ఐ ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజేషన్. ఐకి ఒక వాల్యూ అసైన్ చేశా. నెక్స్ట్ కండిషన్, వైల్ ఆఫ్ కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకు ఈ వైల్ అనేది లూప్ అవుతూ ఉంటుంది అంటిల్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వచ్చి ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది, ఈ ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఐ వాల్యూ ఫస్ట్ లూప్లో ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సెకండ్ లూప్కి వచ్చేసరికి 2, తర్వాత 3, 4, 5, 6 అట్లా ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి ఒక పాయింట్ ఆఫ్ టైంకి 10 కన్నా ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఈ కండిషన్ బ్రేక్ అయ్యి దెన్ దిస్ వైల్ విల్ స్టాప్ అనమాట. అంటిల్ దెన్ ఇట్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూట్స్. ఇందాక మనం ఈ పార్ట్ మిస్ చేసాం కాబట్టి అది ఇన్ఫైనైట్లోకి వెళ్ళిపోయింది. అండ్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఐ ప్లస్ ప్లస్ని తీసుకొచ్చి లూప్ బయట పెడతారు. లూప్ బయట పెడితే ఏమర్థం ఉంది, ఈ వైల్ అనేది తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ ఐ ప్లస్ ప్లస్ ఎప్పుడు జరగాలి, లూప్లో ప్రతిసారి జరగాలి కదా. ఈచ్ నెంబర్కి, ఈచ్ నెంబర్ ఐ 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 లోపలికి వచ్చింది, ఇన్ఫో ఏ ప్రింట్ చేసింది. తర్వాత ఏమవ్వాలి, ఐ ప్లస్ ప్లస్ అవ్వాలి. అప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అవుతుంది. తర్వాత 3 లెస్ దాన్, తర్వాత 4, 5, 6 అట్లా వచ్చి లాస్ట్లో 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అక్కడ బ్రేక్ అవుతుంది. కానీ దీన్ని తీసుకెళ్ళి ఆల్ టుగెదర్ నేను లూప్ బయట పెట్టాను అనుకోండి, దీనికి దీనికి సంబంధం లేదు కదా. ఇంక్రిమెంట్ ఉంది కానీ లూప్ లోపల జరగట్లేదు, బయట జరుగుతుంది. అండ్ ఈ బయటికి ఎప్పటికీ రాదు, అది ఈ లూప్ లోపలే తిరుగుతూ ఉంటుంది. సో ఈచ్ లూప్కి ఇంక్రిమెంట్ అనేది జరగాలి. ఇలా ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ని విడిగా రాయకూడదు. ఓకే. అండ్ ఇక్కడ రాసే కండిషన్ కూడా క్లియర్గా రాసుకోవాలి. ఇప్పుడు నేను ఐ గ్రేటర్ దాన్ 10 అని పెట్టాను అనుకోండి, ఆర్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టాను. 10 పెట్టి ఇక్కడ డిక్రిమెంట్ రాశాను అనుకోండి, డిక్రిమెంట్ ఏమవుతుంది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ ఐ మైనస్ మైనస్ అంటే ఐ వాల్యూ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫస్ట్ 1 ఉంటుంది, సెకండ్ టైం 0 అవుతుంది, తర్వాత -1, -2, -3 అలా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ 10. సో అప్పుడు అది కూడా ఇన్ఫైనైట్లోకి వెళ్ళిపోతుంది, ఇట్ విల్ నెవర్ స్టాప్. సో దట్ ఈజ్ ఆల్సో సమ్ బిగినర్స్ మిస్టేక్. ఇట్లాంటి కండిషన్ని, ఇంక్రిమెంట్ని ప్రాపర్గా చూసుకుని పెట్టుకోవాలి. లేకపోతే మీకు ఇన్ఫైనైట్లోకి వెళ్ళిపోయి సిస్టమ్ హ్యాంగ్ అయిపోయి ఉండిపోతుంది అలాగా. అప్పుడు అప్లికేషన్ క్లోజ్ చేసి రీఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ప్రాపర్గా నేను ఇనిషియలైజేషన్ పెట్టాను, కండిషన్ పెట్టాను, అండ్ దెన్ ఇంక్రిమెంట్ కూడా ప్లేస్ చేశాను. సో విల్ సీ హౌ ఈజ్ ద అవుట్పుట్. ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఫస్ట్ టైం. టోటల్ 10 టైమ్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సమ్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఒక్కొక్కసారి మనం 0తో స్టార్ట్ చేస్తాం, ఒక్కొక్కసారి 1తో స్టార్ట్ చేస్తాం. 1 అయితే కొంచెం ఇంకొక 0తో స్టార్ట్ చేస్తే ఒక లూప్ ఎక్కువ అవుతుంది. అది మనం లూపింగ్ వాల్యూ చూసుకుని కండిషన్ దాన్ని బట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకుంటాం, లేదా లెస్ దాన్ పెట్టుకుంటాం.
అట్లా మాడిఫై చేసుకొని 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్‌గా లూపింగ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు దీన్నే నేను ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను. అండ్ దెన్ డిక్రిమెంట్‌లో కూడా చూద్దాం ఒకసారి. సో, ఎగ్జిక్యూట్ దిస్. ఐ వాల్యూ ఎంతుంది? 1. కర్సర్ ఎప్పుడు బఫర్ మీద పెట్టుకుంటే తెలుస్తుంది. మనం డీబగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి? మనం ఈ కోడ్ ఎటెళ్తుందో చూడాలి. అండ్ ఎవ్రీ లైన్‌లో వేరియబుల్ వాల్యూస్ ఏముంటున్నాయో కూడా చెక్ చేయాలి. డీబగింగ్ అంటే జస్ట్ ఇలా F10 అంటే ఏంటి? నెక్స్ట్ స్టెప్‌కెళ్తూ ఉంటది కదా! జస్ట్ F10 అలా కొడుతూ వెళ్తూ ఉంటే ఇట్ మేక్స్ నో సెన్స్. ఎవ్రీ లైన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. అందులో వాల్యూస్ ఏమున్నాయి? నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వస్తున్నాయా వాల్యూస్? కండిషన్స్ కరెక్ట్‌గా నేను అనుకున్నట్టే సాటిస్ఫై అవుతున్నాయా? ఏం జరుగుతుంది కోడింగ్‌లో అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. డోంట్ జస్ట్ కీప్ ఆన్ ప్రెస్సింగ్ F10 అండ్ యూ విల్ బి క్లూలెస్. మీకేం అర్థం కాదు. సో, ఈ డీబగ్గర్ ఎందుకు మనకి అంటే మెయిన్ అబ్జర్వ్ చేయడానికి కదా! కోడ్ అబ్జర్వ్ చేయడానికి అండ్ డేటా ఏం చేంజ్ అవుతుంది? ఈజ్ ఇట్ వర్కింగ్ యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్? సో, అట్లా మైండ్‌లో పెట్టుకొని దాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తూ డీబగ్ చేయండి. అండ్ ఐ ఈక్వల్ టు 1 ఉంది. నెక్స్ట్ ఐ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. దిస్ ఇస్ ట్రూ. ఇన్ఫో ఏ ప్రింట్ అవుతుంది. ఈ ఇన్ఫోస్ ఏమో పాత డీబగ్గర్‌వి. యూ కెన్ ఇగ్నోర్ దట్. సో, ఫ్రెష్‌గా ఏ ప్రింట్ అయింది. అండ్ దెన్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. నౌ ఐ బికేమ్ 2. సో, నౌ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో, అగైన్ ఇట్ ఈస్ పాస్డ్. మళ్ళీ ఏ మళ్ళీ ప్రింట్ అవుతుంది. లోపల ఉన్న స్టేట్మెంట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్స్ వాట్ ద లూపింగ్ డస్. సో, మళ్ళీ ఐ వాల్యూ 3 అయింది. ఎలా అయింది 3? ఇక్కడ ఇంక్రిమెంట్ వల్ల అయింది. తర్వాత అగైన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద లూప్. లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ 3 ఉంది కదా! ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇట్ బికమ్స్ 4. 4 అయింది. 4 అయింది అండ్ ఇట్ వెంట్ బ్యాక్ టు సీ ద కండిషన్. వైల్‌లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అవుతుందా అని. సో, లైక్ దిస్ రిపీటెడ్‌లీ ఇట్ కీప్స్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. 4, 5, 6, 7, 8, 9 అట్లా వెళ్తున్నాయి. ప్రెజెంట్ ఎంతొచ్చింది? వి కేమ్ టిల్ 7. ఐయామ్ క్లికింగ్ ఆన్ F10 ఆర్ స్టెప్ ఓవర్. ఇలా క్లిక్ చేస్తూ ఉంటే విల్ కమ్ టిల్ 9. సో, వన్ మోర్ లూప్. నౌ ఇట్ కమ్స్ టు 10. ఇక్కడ ఈ ఐ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ వాల్యూ 10 నుంచి 11కి వెళ్తుంది. ఇప్పుడు 16లో ఉన్నాం కదా! ప్రెజెంట్ ఐ వాల్యూ 10 ఉంది. ఎప్పుడైతే 16 ఎగ్జిక్యూట్ అవుతుందో ఐ వాల్యూ బికమ్స్ 11 అండ్ అక్కడి నుంచి 12కి వచ్చి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో, ఐ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అయింది. ఐ వాల్యూ 11 అయింది. అండ్ ఇక్కడికొచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏమని? ఈజ్ 11 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఫాల్స్ కదా! సో, ఇమ్మీడియేట్‌లీ it jumps out of the while loop. See, from line number 12, it goes out of the loop. సో, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ లూప్ ఆగిపోయింది ఇంకా. సో, ఇందాకడ ఏం చేసాం మనం ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ మిస్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్‌లీ ఐ వాల్యూ ఇంకా 1 ఉంది. ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ బికాజ్ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతూనే ఉంది. కీప్స్ ఆన్ గోయింగ్ అనమాట. సో, ఇప్పుడు రన్ చేస్తే కరెక్ట్‌గా మనకి 10 వాల్యూస్ వచ్చేస్తున్నాయి. రైట్. అట్లా నేను ఒక స్టాపింగ్ పాయింట్ చెప్పాను దానికి. ఇంక్రిమెంట్ ఇనిషియలైజేషన్ ఉంది. కండిషన్‌లో ఎక్కడ ఫెయిల్ అవ్వాలి అనే కండిషన్ ఉంది. దేర్ ఈస్ ఎ పాయింట్ వేర్ ద కండిషన్ షుడ్ బ్రేక్. ఆ కండిషన్ ఫెయిల్ అయితేనే లూప్ అనేది ఆగుతుంది. లేకపోతే అది ఇన్‌ఫైనైట్ ఇంకా తిరుగుతూనే ఉంటుంది. సో, యూ హావ్ టు గివ్ ద కండిషన్ ఇన్ అప్రోప్రియేట్‌లీ సచ్ థట్ అది ఒక పాయింట్‌లో అది ఫెయిల్ అయ్యి ఆగేలాగా ఇచ్చుకోవాలి. మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి. నాకిప్పుడు ఏ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. ఓకే. సిమిలర్‌లీ ఇప్పుడు నేను ఐ మైనస్ మైనస్ పెట్టాననుకోండి. ఏమవుద్ది? ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. అండ్ ఇక్కడ ఏ బదులు వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ షో యూ సమ్ ఆహ్, ఐ వాల్యూలో ఏమొస్తుందో దాన్నే నేను ఇన్‌ఫోలో చూపిద్దాం అనుకుంటున్నాను. స్ట్రింగ్ ఫార్మాట్ ఏం చేస్తుంది? దాంట్లో పర్సెంటైల్ 1లో ఆర్గ్యుమెంట్ ఏది పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్‌ని అక్కడ ప్లేస్ చేసుకుంటుంది. రైట్? సో, I have placed a placeholder and the argument as I. And the total string format value ni I am putting inside a info loop. ఇది టోటల్ స్ట్రింగ్. దీని నుంచి వచ్చిన అవుట్పుట్ నేను ఇన్ఫోకి పాస్ చేశాను. నౌ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ లూప్.
మళ్ళీ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను. ఈ లూపింగ్స్‌లో ఎక్కువ బ్రేక్ పాయింట్ పెట్టుకొని చూసుకోవడం బెటర్ వెన్ లెర్నింగ్ లూపింగ్స్. బికాజ్ ఎక్కువ రాంగ్ రాసినప్పుడు, తప్పు స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫైనైట్. సో ఒక 3 లూప్స్ ప్రాపర్‌గా చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఎగ్జిక్యూట్ చేసుకోవడం బెటర్ టు అవాయిడ్ ఇన్ఫైనైట్ లూపింగ్స్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, డీబగ్గర్ ఓపెన్ అయింది అండ్ ఐఎమ్ ఐ ఈక్వల్ టు 1 ఎగ్జిక్యూట్ చేస్తే ఐ ఐలోకి 1 వచ్చింది. సో ఇప్పుడు ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, దట్స్ ట్రూ. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. సో ఇన్ఫోలో ఏముంది, ఐ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 1 కదా, సో 1 గాట్ ప్రింటెడ్. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ ఐ మైనస్ మైనస్ కదా, 1కి ముందు మనకి ఏముంది, 0 కదా, సో 0. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, దట్స్ ట్రూ. సో మళ్ళీ వచ్చి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత, 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈసారి ఐ వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది. బికాజ్ 0కి ముందు -1. సో అండ్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో మళ్ళీ పాస్ అవుతుంది కండిషన్. సో -1 ప్రింట్ అయింది చూడండి ఇక్కడ. అండ్ దెన్ అగైన్ ఇట్స్ గోయింగ్ అప్, వాల్యూ -2 అవుతుంది. -2 ఆల్సో ఈజ్ లెస్ దాన్ 10. సో అట్లా ఇంకా డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. -2, -3, -4, మైనస్ అట్లా వెళ్తూనే ఉంటుంది. అండ్ మైనస్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ 10. ఈ కండిషన్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్. This condition is always satisfying, then there is no point, it will never stop, it will never break. ఇక్కడ ఎప్పటికప్పుడు కండిషన్ అయితే ఫెయిల్ అవ్వాలి కదా వైల్ ఆగాలంటే. ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ అయితే దట్ విల్ నెవర్ బికమ్ ఫాల్స్. ఎప్పుడు పాస్ అయ్యే కండిషన్ పెట్టేశాను. ఎప్పుడు పాస్ అయ్యే కండిషన్ పెడితే ఏమవుద్ది, వైల్ అనేది ఇన్ఫైనైట్గా లూప్ అయిపోతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ చెక్ ద కండిషన్ అండ్ లూపింగ్స్. అండ్ ఇట్లా వెళ్తూనే ఉంటుందండి. సో నేను బ్రేక్ పాయింట్ డీబగర్లో ఓపెన్ చేశాను కాబట్టి ఐమ్ జస్ట్ స్టాపింగ్ ఇట్. సో కోడ్ డాట్ స్టాప్. సో ఇట్లా లూపింగ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చూసుకుని రాసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ద 3 పార్ట్స్ ఆఫ్ అ లూప్. ఇనీషియలైజేషన్, ఫస్ట్ ఒక వాల్యూ ఇనీషియలైజ్ చేసుకోవాలి, తర్వాత కండిషన్ పెట్టుకోవాలి, తర్వాత we have to do increment. These are the 3 statements. And we are looking at the while loop. While loop చూసాము ఇప్పుడు దాకా. దీని లోపల ఈ స్టేట్మెంట్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. సో ఈ కండిషన్ స్టాప్ అయ్యేలాగా, ఇప్పుడు డిక్రిమెంట్లో రాసుకుంటే డిక్రిమెంట్లో స్టాప్ అయ్యేలాగా రాసుకోవాలి కండిషన్. మీరు కండిషన్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ సచ్ ఎ వే మీరు టైంకి ఆగాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ కండిషన్ తగ్గట్టు రాసుకోవాలి ఇక్కడ. When you do the examples, assignments, you'll get a clear understanding. And next, do while statement చూద్దాము. Do while statement లాగే పనిచేస్తుంది. ఇట్స్ సిమిలర్ టు వైల్, జస్ట్ దట్ ఏంటంటే మనకి దీంట్లో డూ వైల్లోను ఫర్ లూప్లోను అన్నిట్లోనూ ఈ 3 ఉంటాయి, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. కాకపోతే డూ వైల్లో ఏంటంటే మనకి ఆ కండిషన్ చెక్ చేసుకోవడం అనేది లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు వైల్లో ఎట్లాగా కండిషన్ ఫస్ట్ చెక్ చేసుకుంటుంది కదా, తర్వాత లూప్ లోపలికి వెళ్తుంది కండిషన్ సాటిస్ఫై అయితే. బట్ డూ వైల్కి వచ్చేసరికి మనకి స్టేట్మెంట్ ఎండింగ్లో చెక్ చేసుకుంటుంది. సో దట్ డూలో ఉన్న స్టేట్మెంట్ అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్. ఐ విల్ షో యూ. ఇక్కడ నేను ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టాను, రైట్. అండ్ దెన్ ఇన్ఫో ఆఫ్ సేమ్ ఇందాకలాగే ఐ వాల్యూ ఏముందో అది ప్రింట్ చేస్తున్నాను. strfmt and the placeholder and argument I'm passing I. ఓకే. సో ఇక్కడ డూ ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చి ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి తర్వాత వైల్ని చెక్ చేసుకుంటుంది. సో ఐ డూ ఐ ప్లస్ ప్లస్. ఇందులో మిస్ అయింది ఏంటి, ఇంక్రిమెంట్ మిస్ అయింది. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంది, ఇక్కడేమో కండిషన్ ఉంది, ఇక్కడ ఇంక్రిమెంట్ పెట్టాను.
ఈ ఇంక్రిమెంట్ లేకపోతే ఏమవుతది? దిస్ కండిషన్ విల్ ఆల్వేస్ బి పాసింగ్ అండ్ ఇట్ విల్ నెవర్ స్టాప్ అనమాట. సో, ఈ అవుతూ ఒక చోటకెళ్ళి స్టాప్ అయ్యి బ్రేక్ అవుతుంది. సో, దిస్ వర్క్ సిమిలర్ టు ద వైల్ లూపింగ్. బట్ దీంట్లో ఇంకొక సింటాక్స్ వైజ్ ఏమో మనం ఈ వైల్ తర్వాత ఇక్కడ టెర్మినేట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. వైల్‌కి అయితే మనం రాయం కదా! ఈ డూ వైల్‌కి అయితే మాత్రం ఈ వైల్ తర్వాత ఇక్కడ టెర్మినేషన్ ఉండాలి. అదొకటి డిఫరెన్స్. అండ్ డూ వైల్‌లో ఏంటంటే మెయిన్ ఈ స్టేట్మెంట్ అట్‌లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్ ఏంటి? ఆహ్, అది కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఐ విల్ షో ఫస్ట్ డూ వైల్. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ వాల్యూస్ అట్లానే వస్తున్నాయి. మేబీ ఇది నేను 0తో స్టార్ట్ చేశాననుకోండి. ఐల్ గెట్ ఇట్ 1-10. 1-11 వస్తుంది కాబట్టి విల్ పుట్ ఇట్ లెస్ దాన్. ఒక వాల్యూ అటు ఇటు మోడిఫికేషన్స్‌తో వీ కెన్ కరెక్ట్ ఇట్. సో, 1-10 వాల్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో 20 అని పాస్ చేశాననుకోండి. 20 అనేది ఏంటిది? ఇనిషియలైజేషన్ వాల్యూ నేను 20తో స్టార్ట్ చేస్తున్నా. అంటే ఐ వాల్యూ 20తో స్టార్ట్ చేస్తున్నా. 20తో స్టార్ట్ చేస్తే 20 ఈజ్ నెవర్ లెస్ దాన్ 10 కదా! సో, ఫస్ట్ టైమే అది బ్రేక్ అయిపోతుంది. కానీ దానికి ముందేంటి? స్టేట్మెంట్ అనేది ఒకసారైనా ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత బ్రేక్ అయింది. బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను. ఇఫ్ యూ గో హియర్ సీ I ఈక్వల్ టు 20. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, I వాల్యూ బికమ్స్ 21 అండ్ ఇన్ఫోలో 21 ప్రింట్ అయింది. అండ్ దెన్ 21 లెస్ దాన్ 10 ఫాల్స్. సో, వైల్ బ్రేక్ అయిపోయి బయటకొచ్చేసింది. సో, ఇక్కడ నుంచి 70 నుంచి డైరెక్ట్ బ్రేక్ అయిపోయింది. అదే పాస్ అయ్యి ఉంటే గనుక ఇట్ వెంట్ బ్యాక్ టు డూ అగైన్ అండ్ అలా లూప్ అవుతూ ఉంటుందన్నమాట. సేమ్ ఇందాకడున్న వాల్యూ ఒకసారి పెట్టి ఐ విల్ జస్ట్ షో యూ 0-10. ఇది కూడా ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తున్నాను. ఎగ్జిక్యూట్. సో, ఐ వాల్యూ ఎంతుంది? 0. లోపలికొచ్చి ఐ వాల్యూ 1 అయింది. అండ్ ఇన్ఫోలో 1 ప్రింట్ అయింది. యూ కెన్ స్క్రోల్ డౌన్. 1 ప్రింట్ అయింది. అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ మళ్ళీ బ్యాక్ వచ్చింది లూప్లో. దెన్ లోపలికెళ్ళి వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 2 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇన్ఫో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 2 ప్రింట్ అవుతుంది. 2 గాట్ ప్రింటెడ్. సో, అట్లా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్ని ప్రింట్ అవుతాయి. సో, ఇట్లా డూ వైల్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో, ఐ రిమూవ్ ద బ్రేక్ పాయింట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో, సేమ్ మనకి అవుట్‌పుట్ ఇట్లా వచ్చింది. అయితే ఇక్కడ ఇదే సేమ్ ఇందాక నేను 20 రాశాను కదా! ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఓన్లీ ఒకసారే వచ్చింది అవుట్‌పుట్. అండ్ దో ద కండిషన్ ఈస్ ఫెయిలింగ్, ద స్టేట్మెంట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ వన్స్. ఈ స్టేట్మెంట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతది. వైల్ లూప్ డూ వైల్‌లో. అదే సేమ్ థింగ్ నేను వైల్‌లో రాశాననుకోండి. వైల్ ఆఫ్ ఐ లెస్ దాన్ 10. ఐ లెస్ దాన్ 10 సేమ్ కండిషన్ రాశాను. అండ్ లోపల ఇంక్రిమెంట్ కూడా రాశాను. I plus plus and info also and displaying the same. And I'm commenting the do while statement ని కమెంట్ చేశాను. ఓన్లీ వైల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అట్లీస్ట్ ఒక్కసారి కూడా ప్రింట్ అవ్వదు. ఐఎమ్ రన్నింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ బికాస్ ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది కదా! ఇఫ్ ఐ రన్ ఇట్, ఎప్పుడైతే వైల్‌లోకి వస్తుందో I ఈక్వల్ టు 20 కదా! 20 లెస్ దాన్ 10 ఫెయిల్. సో, ఇమ్మీడియేట్‌లీ ఇట్ జంప్స్ అవుట్ ఆఫ్ ద లూప్. కానీ డూ వైల్‌లో అయితే ఈ స్టేట్మెంట్ అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూ వైల్ అండ్ వైల్. వైల్‌లో ఏంటంటే కండిషన్ ఫెయిల్ అయితే ఒక్కసారి కూడా లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. డూ వైల్‌కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక్కసారైనా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. డూ వైల్‌లో కండిషన్ లాస్ట్‌లో చెక్ చేసుకుంటది కాబట్టి
పైన స్టేట్మెంట్ అనేది అట్లీస్ట్ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. ఓన్లీ ఇన్ సమ్ ఫ్యూ కేసెస్ ఇట్లా మనం డూ వైల్ రాసుకోవాల్సిన అవసరం వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు వైల్ లూప్తో అయిపోతుంది. డోంట్ హ్యావ్ టు గో ఫర్ డూ వైల్, అంత అవసరం ఏం పడదు. బట్ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్. ఎప్పుడైనా ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ దెన్ కండిషన్ చెక్ చేసుకోవాలి అనే రిక్వైర్మెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు యూ విల్ యూజ్ దిస్ డూ వైల్ అనమాట. సో ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ద వైల్ లూప్. అండ్ వైల్ లూప్లో మనం కావాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. ఇఫ్కి ఎలా రాసుకుంటాం మనం? ఇఫ్ ఆఫ్ యూ కెన్ రైట్ మల్టిపుల్ కండిషన్స్. ఐ లెస్ దాన్ 10 ఆర్ ఐ greater than 9 or I equal to 10. ఇట్లా ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ ఆర్తో ఆర్ అండ్ ఆపరేటర్తో అట్లా మాడిఫై చేసుకుంటాం కదా. ఇది సమ్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ రిటర్న్. సేమ్ ఇట్లానే వైల్లో కూడా వీ కెన్ రైట్ మల్టిపుల్ కండిషన్స్. అంటిల్ దోస్ కండిషన్స్ ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్, దిస్ లూప్ విల్ బి రన్నింగ్ అనమాట. ద స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద వైల్ లూప్ విల్ బి రిపీటెడ్లీ ఎగ్జిక్యూటింగ్. So this is a while loop. And third one what we have is a for loop. If I run for loop కి ఏంటంటే మనకి ఈ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అనేది ఒకటే స్టేట్మెంట్లో పాస్ చేస్తాం. ఫర్ నౌ ఐఎమ్ కమెంటింగ్ దిస్ వైల్ లూప్. విల్ సీ హౌ ఫర్ లూప్ వర్క్స్. ఫర్ లూప్లో మనకి ఫస్ట్ ఉండేది ఏంటి? అన్ని లూపింగ్స్ లాగే ఇనిషియలైజేషన్ ఉంటుంది, తర్వాత కండిషన్ ఉంటుంది, అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇందాకడ రాసిన సేమ్ కోడింగ్ విల్ రైట్ ఇన్ ద ఫర్ లూప్. సో ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్, ఐ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ చాలామంది మిస్టేక్ కామా ఇస్తారు. ఇట్స్ నాట్ కామా, వీ హ్యావ్ టు గివ్ సెమీకాలన్. నెక్స్ట్ కండిషన్ రాసుకోవాలి, ఐ లెస్ దాన్ 10. Okay, or I less than or equal to 10. This is the condition that it has to pass. And then increment. మనకి థర్డ్ పార్ట్ ఏముంది లూపింగ్స్లో? వీ హ్యావ్ టు డూ ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అనేది ఇంకా అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్, దట్స్ ఆల్. వాల్యూ పాస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే దట్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఇన్ ద ఫర్ లూప్. యు సీ, నేను ఐకి జస్ట్ ఐ అనే వేరియబుల్ని ఇంటీజర్తో డిక్లేర్ చేశాను. ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఐ టెర్మినేటెడ్ ది స్టేట్మెంట్. అండ్ ఇన్ ద ఫర్ లూప్ మనకి టోటల్ 3 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇనిషియలైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ద కండిషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంక్రిమెంట్. సో ఈ మూడు ఒకటే స్టేట్మెంట్లో రాసేస్తాం అనమాట. రాసిన తర్వాత విల్ రైట్ దిస్ లూపింగ్ స్టార్ట్ అండ్ ఎండ్. ఈ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఇవి ఇంపార్టెంట్. ఇవి లేకపోతే మనకి స్టేట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి అనేది తెలియదు అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే లూపింగ్స్లో దాని తర్వాత ఉన్న ఇన్ కేస్ మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టలేదు అనుకోండి, ఇట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ ద ఇమీడియట్ లైన్ రిపీటెడ్లీ. ఐ విల్ షో వాట్ హ్యాపెన్స్. ఇప్పుడైతే నేను info hashtag-గా as per format I'm writing it. Serif empty, I'm displaying the I value. I kept a placeholder, comma, argument ఏమో I pass చేశాను, and then I equal to 1, I less than or equal to 10, and I plus plus. ఈ 3 ఒకటే చోట రాస్తాం అన్నమాట. సో I equal to 1, I less than or equal to 10, కండిషన్ చెక్ ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ కండిషన్ అట్లా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ దిస్. నాకు మళ్ళీ ఫ్రమ్ ద ఫస్ట్ వాల్యూ ఇట్ ఈస్ గెట్టింగ్ ప్రింటెడ్. సేమ్ వైల్ నుంచి ఎలా వచ్చింది అవుట్పుట్ అట్లానే వస్తుంది. ఇందులో ఏంటంటే మనం ఫిక్స్డ్గా వాల్యూస్ పెట్టేసుకుంటాము, అండ్ ఇట్ ప్లేస్ విత్ ఇంటీజర్ వాల్యూస్ అనమాట. మోస్ట్లీ ఇంటీజర్ వాల్యూస్తో అట్లా రన్ చేస్తాం మనం. అండ్ ఈ 3 పార్ట్స్ మనం ఒకే చోట పెడతాం. ద ఫార్మాట్ సింటాక్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ వైల్ అయితే ఎలా రాసుకుంటున్నాం మనం? వైల్ ఆఫ్
ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టుకుని ఇంక్రిమెంట్ అనేది లోపల రాస్తున్నాం. ఐ ప్లస్ ప్లస్. సో ఇంక్రిమెంట్స్ని ఎవ్రీ లూప్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సమ్ టైమ్స్ బిగినర్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ ఐ ప్లస్ ప్లస్ని వేరే కండిషన్లో పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఐ ప్లస్ ప్లస్ అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ ఇందులో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఈ ఐ ప్లస్ ప్లస్ అనేది ఎప్పటికీ రన్ అవ్వదు. సో మళ్ళీ ఇన్ఫైనట్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రాపర్గా చూసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. మోస్ట్లీ ఇంక్రిమెంట్స్ని ఎప్పుడు లూప్లో పెట్టకుండా విడిగా పెట్టుకుంటేనే మనకి ఎవ్రీ లూప్కి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వైల్ స్టేట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. డూ వైల్ అయితే మనం జస్ట్ డూ అని ఫస్ట్ పాస్ చేసి దాంట్లో ఈ స్టేట్మెంట్ రాసుకుంటాము. అండ్ దెన్ కండిషన్ అనేది లాస్ట్లో చెక్ చేసుకుంటాం. వైల్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అండ్ దీంట్లో సింటాక్స్ డిఫరెన్స్ టెర్మినేషన్ ఒకటి ఇక్కడ ఇచ్చుకోవాలి. సో డూ వైల్ అనే సింటాక్స్ ఇట్లా ఉంటుంది, వైల్ అనేది ఇట్లా ఉంటుంది, ఫర్ లూప్ వచ్చి ఇట్ లుక్స్ లైక్ దిస్. సో మూడిట్లోనూ మనకి ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ మూడు ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో స్టేట్మెంట్ అట్లీస్ట్ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో మనకి ఇనిషియలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిక్స్డ్గా పెట్టేశాము, అంటే ఒకటే లైన్లో రాసేసాము. వైల్ లూప్లో మనము ఇట్లా సెపరేట్గా ఇనిషియలైజేషన్ బయట రాసి, కండిషన్ ఇక్కడ రాసి, ఇంక్రిమెంట్ లోపల రాసాం. అండ్ వన్ మోర్ థింగ్, వైల్లో చేయగలిగింది ఫర్లో కొంచెం అవ్వనిది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బులియన్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డూ వైల్ తీసేస్తున్నాను. ఫర్ కూడా తీసేద్దాము. ఆర్ ఎల్స్ ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ ద ఎండ్. ఇక్కడ కమెంట్ చేసి పెడుతున్నాను ఫర్ లూప్. విల్ టేక్ ఇట్ అగైన్. నౌ విల్ లుక్ ఎట్ దిస్ వైల్ లూప్. సో దిస్ టైం నేను ఇంటీజర్స్తో ప్లే చేయకుండా ఏమనుకుంటున్నానంటే ఒక బులియన్ వాల్యూ పెడుతున్నాను. బులియన్ ఏబిసి. వైల్ ఆఫ్ ఏబిసి అంటే ఏమవుతుంది, వైల్ ఆఫ్ ఫాల్స్, ఇక్కడ ఇది ఫాల్స్ ఉంటుంది కదా బై డిఫాల్ట్. సో వైల్ ఆఫ్ ఫాల్స్ ఫెయిల్ అవుతుంది. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ట్రూ పెట్టేసి అప్పుడు వైల్ ఆఫ్ ట్రూ. సో ఇట్ బికమ్స్ ట్రూ అనమాట. సో ఈ లూప్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, బికాజ్ వీ హ్యావ్ ద కండిషన్ ఆల్వేస్ ట్రూ. సో ఎప్పుడైతే అది ఫాల్స్ అవుతుందో లూప్ విల్ స్టాప్. సో నేను ఏం చేస్తా అంటే లోపల సమ్ డేట్ ఇచ్చుకుని టుడే డేట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డేట్ రాసుకుంటాను. ఇవాళ వచ్చి ఇట్స్ ఆన్ May 4th కదా. ఐ విల్ రైట్ సమ్ డేట్ లైక్ str టు డేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఐ విల్ పాస్ 10th of May 5/10/2024. ఓకే, ఇది స్ట్రింగ్లో పాస్ చేయాలి కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాలి. స్ట్రింగ్లో పాస్ చేసి కామా, ఇది డేట్ మంత్ ఇయర్ కాబట్టి మంత్ డేట్ ఇయర్ కాబట్టి 2 1 3 పాస్ చేయాలి. 2 అంటే మంత్, 1 అంటే డేట్, 3 అంటే ఇయర్. ఓకే, సో ఇది ట్రూ అయినప్పుడు, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నేను ఏబిసి ఈక్వల్ టు ఫాల్స్ చేస్తాను. ఓకే, సో ఈ లూప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిసి ట్రూ ఉంది కదా. సో ఏబిసి ఈజ్ ఆల్వేస్ ట్రూ. దిస్ వైల్ విల్ బి కంటిన్యూస్లీ ఎగ్జిక్యూటింగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే టుడే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇవాళ డేట్ ఫెచ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇవాళ డేట్ మే మే 10th అవుతుందో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏబిసి ఫాల్స్ అవుతుంది. అప్పుడు దాకా ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్లో చూస్తే చూడండి, దెర్ ఇస్ నో ఇంక్రిమెంట్. ఇందులో నేనేం ఇంక్రిమెంట్ వాడలేదు, రైట్. ఆర్ఎల్స్ ఈ బులియన్ని కూడా తీసేసి నేను డైరెక్ట్గా ఈ టుడే ఈక్వల్ టు
దీన్నే కండిషన్గా పాస్ చేస్తాను అనుకోండి. కంట్రోల్ కట్ ఇట్ అండ్ పేస్ట్ ఇట్. ఇక్కడ సమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇన్ఫో ఆఫ్ సమ్ స్ట్రింగ్ వాల్యూ ఏ. ఓకే. సో ఇక్కడ కండిషన్ ఏం చెప్తుంది? టుడే డేట్ ఈక్వల్ టు మే 10th. సో నాట్ ఈక్వల్ టు పెడతాను. సో ఇవాళ డేట్ వచ్చి మే 10th కాదు కాబట్టి దిస్ విల్ కీప్ రన్నింగ్ అనమాట. సో ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఈ వైల్ ఆఫ్ కండిషన్ అనేది? కరెక్ట్గా మే 10th వచ్చినప్పుడు ఆ రోజు డేట్ అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న డేట్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు నాట్ ఈక్వల్ టు కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యి లూప్ ఆగిపోతుంది. సో మే 10th వరకు ఈ లూప్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి థింగ్ ఫర్ లూప్లో రాయాలంటే కుదరదు. ఎందుకంటే ఫర్ లూప్లో ఈ ఫార్మాట్ ఫిక్స్డ్. ఇనీషియలైజేషన్ ఉండాలి, దానికి కండిషన్ ఉండాలి, ఇంక్రిమెంట్ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ ఇంట్ ఐ అని రాశాను అండ్ ఐ ట్రై టు రిమూవ్ ద ఇంక్రిమెంట్ పార్ట్. ఇంక్రిమెంట్ పార్ట్ తీసేస్తున్నా బికాజ్ ఈ కండిషన్ని కూడా చూడండి, దీంట్లో ఇంక్రిమెంట్ అనేది ఏం లేదు కదా. సో ఇఫ్ ఐ కంపైల్ దిస్, ఇట్ ఈస్ సేయింగ్ ద సింటాక్స్ ఎర్రర్. ఇంక్రిమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఇంక్రిమెంట్ తీయడానికి లేదు. కానీ ఈ పర్టికులర్ దాంట్లో నాకు ఇంక్రిమెంట్తో పనేం లేదు. సో ఇలాంటివి వైల్తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ ఫర్తో అవ్వదు. ఫర్ మెయిన్ ఇట్లాగా నెంబరింగ్ ఉండి దానికి ఇనీషియలైజేషన్ చేసుకుని కండిషన్ పెట్టుకుని ఇంక్రిమెంట్ చేసుకో, అలాంటి వాటికి పనికొస్తుంది. అండ్ ఫర్ లూప్లో కావాలంటే మనం మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా ఇనీషియలైజ్ చేసుకోవచ్చు. జే ఈక్వల్ టు 2 అని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. రైట్, ఇక్కడ ఇన్ కామా జే ఇలా కూడా రాసుకోవచ్చు. జే this there is some syntax issue. I'll check that format. సో అయితే మల్టిపుల్ వేరియబుల్స్ కూడా మనకు కావాలంటే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సేమ్ వైల్ లూప్ లాగా యూ కెన్ పుట్ అండ్ ఆర్ ఆపరేటర్ అండ్ పుట్ మల్టిపుల్ కండిషన్స్. ఇందులో ఉన్న కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యే వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, టూ కండిషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ అన్నమాట. సో ఇట్లా ఫర్ లూప్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్ షుడ్ బి సేమ్ అండ్ ఇట్లాంటివి మనం అన్నీ పెట్టడానికి కుదరదు దాంట్లో. అట్లా వైల్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు, ఒక పర్టికులర్ డేకి ఆగిపోయేలాగా ఇలాంటివి. సో ఇట్లా లూపింగ్స్లో చూసుకుంటే ఫర్ లూప్ ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు వైల్. బికాజ్ వైల్లో ఇట్లాంటి కండిషన్స్ వేరే వేరేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఫర్ అలా కాదు, క్లియర్గా ఒక ఇనీషియలైజేషన్ నెంబర్ ఉంటుంది అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఇంక్రిమెంట్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ద కండిషన్. సో వీటన్నిటిని చెక్ చేసుకుని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది ఫర్ విల్ బి మోర్ ఫాస్టర్ కంపేర్ టు ద వైల్ లూప్. ఓకే, వైల్లో మనం కావాలంటే ఇట్లాంటివి రాసుకోవచ్చు వితౌట్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఇందాక చెప్పాను కదా. బట్ మోస్ట్ ఆఫ్ ద లూప్స్ విల్ హ్యావ్ దీస్ 3 పార్ట్స్: ఇంక్రిమెంట్, కండిషన్, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ 3 ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ ఫార్మాట్ ప్రకారమే వెళ్ళండి. ఇలాంటివి చాలా రేర్గా వస్తాయి, అంత నీడ్ ఏమి ఉండదు. బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ మ్యాక్సిమం పాసిబిలిటీస్. అండ్ దెన్ మనకి ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. మేబీ ఐల్ సెర్చ్ ఇట్ అండ్ లెట్ మీ సీ ఇట్ ఇన్ గూగుల్. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ X++. సో X++లో మనకి ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్కి స్కోప్ లేదు, ఒక వేరియబుల్నే యూజ్ చేస్తాము. అండ్ దాన్నే ఫర్ లూప్కి యూజ్ చేసి కండిషన్ సాటిస్ఫై అయ్యాక ఇంక్రిమెంట్ చేసి విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఇట్. నెక్స్ట్ థింగ్ we have to see is continue and break statements. What is the use of continue and break statement? ఇప్పుడు మనం వైల్ లూప్ చూసాం, how we are initializing, incrementing and then
incrementing and then failing the condition and repeatedly executing the statement. ఓకే. అండ్ దెన్ ఫర్ లూప్ చూసాం. డూ వైల్ చూసాం. డిఫరెన్సెస్ చూసాము. ఫర్ లూప్‌కిను వైల్ లూప్‌కి అండ్ వైల్ లూప్‌కి, డూ వైల్‌కి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్. కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతాయి అనేది. మేబీ విల్ లుక్ ఇంటు దిస్ విత్ ఫర్ లూప్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను I ఈక్వల్ టు 5 అని పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ దీని లోపల కంటిన్యూ అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏంటి 1 to 10 ఎగ్జిక్యూట్ అవుతుంది కదా నార్మల్గా అయితే. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ రన్ ఇట్ అండ్ షో యూ వితౌట్ కంటిన్యూ స్టేట్మెంట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది 1 to 10 ఎగ్జిక్యూట్ చేసి 1 to 10 డిస్ప్లే చేస్తుంది. హియర్ 1 to 10 యూ కెన్ సీ, రైట్? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నెంబర్ 5ని నేను డిస్ప్లే చేయొద్దు అనుకుంటున్నా. 1 2 3 4 ఓకే, 5 వద్దు, 6 7 8 9 10 కావాలి. సో ఇన్ దట్ కేస్ ఇట్లా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఎప్పుడైతే I వాల్యూ 5 అవుతుందో నేను కంటిన్యూ స్టేట్మెంట్ని కాల్ చేస్తున్నాను. కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే దీని తర్వాత ఉన్న లైన్స్ని ఏది స్టేట్మెంట్స్ని దేన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్గా నెక్స్ట్ లూప్కి వెళ్ళిపోతుంది. దట్స్ హౌ కంటిన్యూ వర్క్స్ అనమాట. కంటిన్యూ ఏంటంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోమని, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం ఎగ్జిక్యూట్ చేయకుండా. I'll show you with the breakpoint and maybe we'll take some fewer values. 5 తీసుకున్నాను. మేబీ నేను 3 చూపించొద్దు అనుకుంటున్నాను. ఓకే. If I execute this, so first I value 0 and it gets initialized and condition satisfy అయింది. లోపలికి వస్తే I equal to 3. This is fine. I1 not equal to 3 కాబట్టి కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వదు. See line number 14 నుంచి directly it went into 18 statement and here it is printing the value. If I execute this, see 1 got printed and now again for loop వచ్చి for loop లో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇంక్రిమెంట్ అయ్యి కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 less than or equal to 5, that is again passed and ఇక్కడ 2 not equal to 3. So this is failed. సో దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 18. ఓకే, అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఫర్ లూప్. నౌ సి ఇక్కడ I వాల్యూ ఈక్వల్ టు 3 అయింది. సీ దిస్ క్లియర్లీ. ఇక్కడ I వాల్యూ ఈక్వల్ టు 3 అయిందంటే ఇఫ్ కండిషన్ పాస్ అవుతుంది. ఇఫ్ కండిషన్ పాస్ అవుతే ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ లోపల నేను కంటిన్యూ అనే స్టేట్మెంట్ రాశాను. కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ నెంబర్ 16 నుంచి ఇది డైరెక్ట్ 12కి జంప్ అయిపోతుంది. 18 ఎగ్జిక్యూట్ అవ్వదు. కంటిన్యూ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా అవేం ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇట్ ఇమీడియట్లీ గోస్ టు ద నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతుంది అనమాట. దట్స్ వాట్ కంటిన్యూ మీన్స్. కంటిన్యూ అనే వర్డ్ అండ్ అక్కడున్న కీవర్డ్కి అర్థం అది. సి I ఈక్వల్ టు 3, ఇట్ గాట్ పాస్డ్. లైన్ నెంబర్ 16కి వచ్చింది. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను F10కి. నార్మల్గా అయితే రెగ్యులర్గా ఎగ్జిక్యూట్ అయ్యేవి నెక్స్ట్ స్టేట్మెంట్ 18 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కంటిన్యూ అనేది ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్ తీసుకెళ్ళిపోతుంది. సో ఇట్ జంప్స్ ఫ్రమ్ లైన్ నెంబర్ 16 to 12. 16 నుంచి డైరెక్ట్ 12కి వెళ్ళిపోయింది. దీని తర్వాత స్టేట్మెంట్స్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే ఏమవుద్ది, లైన్ 5 అనే వాల్యూ ప్రింట్ అవ్వదు. అండ్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్. ఇప్పుడు I వాల్యూ 6, ఇట్ గోస్ టు 4 because ఇందాక 3 ఉంది కదా. నౌ ఇట్ వెంట్ టు 4. Again goes to info, prints 4, then again 5 and prints 5 and then comes out of the loop. So overall ga if you see the output, see 1 2 3 కి మాత్రం info execute అవ్వాలా బికాస్ కంటిన్యూ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇటరేషన్కి తీసుకెళ్ళిపోయింది. కంటిన్యూ ఎప్పుడైతే కాల్ అవుతుందో కంటిన్యూ తర్వాత ఉన్న ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటిన్యూని తీసుకెళ్ళిపోయి అసలు కండిషన్స్తో సంబంధం లేకుండా ఇలా డైరెక్ట్గా పెట్టేశాను అనుకోండి, కంటిన్యూ తర్వాత ఇన్ఫో ఇంకెప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది రన్ చేస్తే అసలు ఇన్ఫో ఏం రాదు. షో ఇట్ విత్ ద బ్రేక్ పాయింట్.
ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది, కంటిన్యూకి వచ్చింది, అగైన్ ఇట్ గోస్ టు ఫర్, కంటిన్యూ, ఫర్, కంటిన్యూ, ఫర్. కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, బికాస్ కంటిన్యూ డైరెక్ట్లీ టేక్స్ యూ టు ద నెక్స్ట్ రౌండ్ ఆర్ ఇటరేషన్. ఇట్ కేమ్ అవుట్, అందుకే మనకు అవుట్పుట్ ఏం రాలేదు. సో ఇట్లా కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేయాలి ఆర్ నెక్స్ట్ ఇటరేషన్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవాలి, నో నీడ్ టు ఎగ్జిక్యూట్ చెక్, ఫర్దర్ చెకింగ్ అవసరం లేదు, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు మనం కంటిన్యూ స్టేట్మెంట్ వాడచ్చు. సిమిలర్లీ వీ హ్యావ్ బ్రేక్ కీవర్డ్. బ్రేక్ ఏం చేస్తుందంటే ఇట్ స్టాప్స్ ద లూప్ అనమాట. ఆ వర్డ్లోనే మనకి అర్థమైపోతుంది బ్రేకింగ్, బ్రేకింగ్. సో బ్రేక్ ఇమీడియట్గా ఎప్పుడైతే హిట్ అవుతుందో it stops the loop there itself. Break. See I equal to 3 and then break. If I execute this, ఎప్పుడైతే 3కి ఈక్వల్ అవుతుందో లోపలికి వచ్చి బ్రేక్ అయిపోతుంది. అండ్ దెన్ ఇట్ విల్ నాట్ రన్ ఫర్ ద other numbers. See I'm showing with debugger. If I execute this, I value was 0 and for loop లో ఇనిషియలైజ్ అయింది, లోపలికి వచ్చింది, I value 1 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి 1 ప్రింట్ అయింది, ఇన్ఫోలో దగ్గర 1 ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. ఐ వాల్యూ ఏమవుతుంది, ఐ వాల్యూ 2, సో 2 నాట్ ఈక్వల్ టు 3, సో ఇది కూడా ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఐ వాల్యూ 3. ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అవుతుందో సి ది స్టేట్మెంట్ క్లియర్లీ, లైన్ నెంబర్ 14 దగ్గర ఐ వాల్యూ 3 ఈక్వల్ టు 3, ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇట్ టేక్స్ యూ ఇన్సైడ్ ద ఇఫ్ లూప్, if condition. So takes you to line number 16. సో లైన్ నెంబర్ 16కి వచ్చింది. కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేసింది, 16 దగ్గర నుంచి టుక్ యూ టు ద నెక్స్ట్ ఇటరేషన్. బట్ బ్రేక్ ఏం చేస్తుందంటే 16 నుంచి ఇంకా లూపింగ్ ఆపేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ హిట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి లూప్ ఇంకా ఫర్దర్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, ఇంకా లూపింగ్ తిరగదు. ఇమీడియట్లీ ది ఫర్ లూప్ బ్రేక్స్ అండ్ కమ్స్ డైరెక్ట్లీ అవుట్. సో ఇక్కడ లైన్ నెంబర్ 16 నుంచి జంప్స్ అవుట్ ఆఫ్ ద లూప్ డైరెక్ట్లీ 19 ఆర్ 20కి వచ్చేస్తుంది. సి డైరెక్ట్లీ ఇట్ కేమ్ అవుట్, ఇంకా ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట ఫర్దర్. అందుకే మనకు ఓన్లీ 1 and 2 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయినాయి అండ్ ఇట్ డైరెక్ట్లీ కేమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇంకా 20 దగ్గర ఏమైనా స్టేట్మెంట్ రాసుంటే డైరెక్ట్ ఆ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేది, బట్ ఇంకేం లేవు కాబట్టి డైరెక్ట్లీ ఎగ్జిటెడ్. సో మెయిన్లీ బ్రేక్ స్టేట్మెంట్ విల్ స్టాప్ ద లూప్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ విల్ టేక్ యూ డైరెక్ట్లీ టు ద నెక్స్ట్ ఇటరేషన్. దాని తర్వాత స్టేట్మెంట్స్ దేన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా కంటిన్యూ అనేది డైరెక్ట్గా నెక్స్ట్ ఇటరేషన్కి తీసుకెళ్ళిపోతుంది. దట్స్ హౌ కంటిన్యూ వర్క్స్. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వీ విల్ బీ యూజింగ్ దిస్. అండ్ మనము ఫర్ లూప్లో కూడా కావాలంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకోవచ్చు అండ్ కండిషన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఇట్స్ లుకింగ్ X++లో వీ కెన్ ఓన్లీ పుట్ 1 వేరియబుల్ అండ్ ప్లే విత్ దట్. అండ్ కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ చేయొచ్చు ఆర్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఎవ్రీ లూపింగ్, దట్ ఈస్ వైల్ లూప్ ఆర్ డూ వైల్ ఆర్ ఫర్ లూప్, యూ హ్యావ్ టు మెయింటైన్ దీస్ 3 parts: ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఈ 3 parts ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇది లేకుండా మీరు లూపింగ్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దేర్ ఆర్ ప్రాపర్లీ ప్లేస్డ్ అండ్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటింగ్ విత్ ప్రాపర్ కండిషన్. దానికి స్టాపింగ్ అనేది ఒకటి చెప్పాలి కండిషన్లో, ఇంక్రిమెంట్లో దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ, ఇనిషియలైజేషన్లో స్టార్టింగ్ వాల్యూ ఒకటి చెప్పాలి. సో విత్ దిస్ విల్ కెన్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్స్ అనమాట. అండ్ లూపింగ్స్కి ఇంకొక థింగ్ చెప్పింది ఏంటి అంటే స్టార్ట్ అండ్ ఎండ్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 పెట్టాను నేను. ఓకే, దిస్ టైమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ నేను స్టార్ట్ అండ్ ఎండ్ చెప్పట్లేదు. అంటే ఈ ఫర్ లూప్స్ చెప్పాను కదా, సారీ, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ చెప్పాను కదా, దిస్ ఈజ్ స్టార్ట్, దిస్ ఈజ్ ఎండ్. ఈ రెండు చెప్తే అప్పుడు దీని లోపల ఉన్న ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
అదే ఫర్ ఈ లూపింగ్ స్టార్టింగ్ ఎండింగ్ చెప్పకపోతే సిస్టమ్ ఏం చేస్తుందంటే వైల్ లూప్ తర్వాత ఉన్న ఇమీడియట్ లైన్ని మాత్రమే లూప్లో కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ ప్లస్ ప్లస్ పెట్టాను అండ్ ఇన్ఫో ఆఫ్ ఏ పెట్టాను, రైట్? ఇన్ఫో ఆఫ్ ఏ అండ్ యూజువల్గా అయితే ఈ లూపింగ్ ఏం చేస్తుంది, ఏని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమైందంటే వైల్ లూప్ తర్వాత ఐ ప్లస్ ప్లస్ ఉంది కదా, ఓన్లీ ఐ ప్లస్ ప్లస్ మాత్రమే లూప్లా కన్సిడర్ అవుతుంది, ఇన్ఫో కన్సిడర్ అవ్వదు. సో ఇఫ్ ఐ పుట్ ఎ బ్రేక్ పాయింట్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్, ఓకే, ఏ ఈజ్ అ స్ట్రింగ్, వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ కొటేషన్. స్ట్రింగ్స్కి ఎప్పుడు డబుల్ కోట్స్ పెట్టాలి, వేరియబుల్స్ అయితే అవసరం లేదు. అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్,